అందరికీ నమస్కారం అండి. వేసవకాలం కొంచెం దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయండి. మొన్న 4 రోజులు అయింది. 3 రోజులైంది. 11:30 టైం అండి. ఆ 11:30 టైంకి ఎక్కడోళ్ళు అక్కడే భోజనాలు అయ్యి ఇంకా అవ్వవు కదా, టిఫిన్లు అయ్యి అన్నీ వంటల మీద ఉంటారు. ఆ టైంలో ఒక వీధిలో మా ఇంటి పక్కనే ఇంకో 2 వీధుల అవతల వాళ్ళ అత్త కోడలు ఎవరికో స్వీట్ పట్టుకుని ఎక్కడికో బయటికి వెళ్ళారట. బయటికి వెళ్తే వెళ్తాం, మరి ఎలా చూసారో ఏమో తెలీదు. ఎప్పుడు ఆ వీధంతా సందడిగా ఉంటుందండి, ఎప్పుడు జనం ఉంటారు, దగ్గరగా ఇళ్ళు ఉంటాయి. యువతల ఇంటోళ్ళు ఎవరో పోయారని వాళ్ళు కూడా తాళాలు వేసుకుని వెళ్ళారంట. వాళ్ళకి ప్రారీ లేదు. ప్రారీ లేకపోతే ఈ రావటమే ప్రారీ లేని దొడ్లోకి వెళ్ళి గోడ దూకి లోపలికి వెళ్ళి వాళ్ళు లేరని ఇన్ఫర్మేషన్ మరి అతనికి ఎలా తెలిసిందో తెలీదు. సీసీ కెమెరాలో మనిషి క్లియర్గా కనపడుతున్నాడు కానీ మొహం అంత డీటెయిల్గా లేదు. ఒక కవర్ పట్టుకుని పరిగెడుతున్నట్టు వచ్చింది. అది ఏంటి అంటే వాళ్ళ పూజ సామాన్లు ఉంటాయి కదండి, ఇంట్లో అన్ని పూజలు చేసుకుని సామాన్లు రోజు దేవుడి దగ్గర ఎందుకులే అనేసి కవర్లో కట్టుకుని బీరువాలో పెట్టుకుంటారంట. అమ్మాయి పెట్టుకుంటే పాపం ఏడు బయటికి వెళ్ళారు కదండి, పెద్దవేవో వస్తువులు వేసుకెళ్ళినట్టున్నారు. కొంత బ్యాంకులో ఉందంట, కొంత వేసుకెళ్ళారు అత్తగోళ్ళిద్దరూ. అత్తగారు బీరువా భద్రకొట్టలేదు కానీ కోడల బీరువా తెరిచేసి వెండి సామాన్లు కవర్ పట్టుకుని ఏయో కొంత బంగారం దొరికితే డబ్బు ఒక 5,000 10,000 దొరికితే ఈ పట్టుకుని వెళ్ళిపోయాడు. పరిగెట్టుకుని వెళ్ళిపోయాడంట. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వేరే చోట్ల ఆ చుట్టుపక్కల ఉంటాయి కదండి, కొంతమంది పెట్టుకుంటారు కదా, అలాంటి చోట 2 చోట్ల రికార్డ్ అయ్యి ఉందంట. ఆ అవతల ఇంట్లో నుంచి ఒక ఆవిడ ఏం చేసిందంటే, ఈ వాళ్ళు లేరు కదా, ఆ దొడ్లోంచి వస్తున్నావు ఎవరో నువ్వు అని కేకేసారంట. ఒక ఆవిడ కేకెత్తే మాట్లాడకుండా పరిగెట్టుకుని పారిపోయాడంట. ఏంటి పారిపోతున్నాడు ఏంటి అని అనుకునేవాడు, వాళ్ళ కోసం వచ్చి ఉంటాడు, వీడేదో కంగారులో వెళ్ళిపోతున్నాడు అని అనుకున్నారు కానీ దొంగోడు వచ్చేసాడు అని ఊహించలేదు. ఈలోపు వాళ్ళు వచ్చేసారు. వెంటనే వాళ్ళ మొత్తం అలికిడేదో వినపడి అవతల దొడ్లోంచి దూకొచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోవటంతో ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు. 11:30 టైం అండి ఉదయం. దొంగతనం ఎంత సులువుగా చేశాడో చూసారా, ఎంత ఇదిగా చేశాడో. అంటే దొంగతనానికి నైట్ టైం వచ్చేవారు అనేవారు. అలాంటిది ఇప్పుడు పట్టపగలో 11:30కే వచ్చారు అంటే ఏ రీతిగా ఉంది, మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేసి ఆలోచన పెట్టుకోవాలండి. సామాన్లు జాగ్రత్త పెట్టుకోవాలి, మనుషులు జాగ్రత్తగా ఉండాలి. మనిషి మొరటగా ఉన్నాడు. ఒకవేళ నిజంగా మనుషులు సింగల్ ఆడవాళ్ళు ఉంటే కనుక ఏమన్నా ప్రమాదమేమో, ఎవరో లేరు ఇంట్లో. ఆ తర్వాత వచ్చి వాళ్ళు లబోదిబ్బమని బీరువాలు అవన్నీ ఓపెన్ చేసి ఉంటే చూసుకుని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. చూసుకున్నారనుకోండి, తర్వాత వాళ్ళు పట్టుకుంటారేమో, సీసీ కెమెరాలో ఉన్నాడో మరి దొరుకుతాడో ఏంటనేది తెలియదు. ఇంకా ఎందుకు చెప్తున్నానంటే అప్రమత్తంగా ఉండాలి అంటూ ఉంటాను నేను. ఇలాంటివి జరుగుతుంటుంటేనే భయం ఉంటుంది కదండి. మనకు తెలియకపోయినా ఈ విషయం తెలిసిందనుకోండి జాగ్రత్త పడతారు. కొంతమందికైనా జాగ్రత్త అనేది ఉంటుంది. కొంతమంది నిర్లక్ష్యంగా బీరువాకి తాళాలు వేసేసి తాళాలు ఎక్కడో చోట అక్కడే పెట్టేసి లేకపోతే దాన్ని తగిలించేసి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది బీరువా తాళాలు తగిలించేసి వెళ్ళిపోతారట. కొంతమంది అక్కడక్కడ పెట్టేస్తారు, కొంతమంది ఆ తలగళ్ళ కింద గట్ట పెట్టేస్తారు. ఇటువంటి జాగ్రత్తగా చూసుకోవాలండి. వస్తువు ఎప్పుడు కూడా వస్తువులాగా దాన్ని మనం జాగ్రత్తగా భద్రపరిచి పెట్టుకునే విధానం చూడాలి. తాళం వేసుంటే తాళం జాగ్రత్త పెట్టుకోవాలి. పిల్లలు ఉంటే తెలియదు కదా, గమ్మున సెలవులు కదా అటు ఇటు పడేస్తూ ఉంటారు. అది కూడా గమనించుకోవాలండి. ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉంటే తర్వాత భగవంతుడు, మొత్తం భగవంతుడి మీద భారం వేయకూడదు కదా. ఏమంటారు చెప్పండి?